దేవుని వాక్యం చదువుకున్నాం. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రికలో నుండి 9వ అధ్యాయంలో కొన్ని వచనాలు చదువుకున్నాం. 9వ అధ్యాయం 16 నుండి 23 వరకు ఉన్న వాక్య భాగాన్ని నేనే చదువుతున్నాను. 151వ పేజీలో కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం 16 నుండి చదువుతున్నాను. నేను సువార్తను ప్రకటించుతున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడేది. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచబడకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటే నా జీతం. నేను అందరి విషయం స్వతంత్రుడనై ఉన్నాను. ఎక్కువ మందిని సంపాదించుకున్నకు అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుంది. యూదులను సంపాదించుకున్నకు యూదులకు యూదుని వలె ఉంటుంది. ధర్మశాస్త్రములకు లోబడిన వారిని సంపాదించుకున్నకు నేను ధర్మశాస్త్రములకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రములకు లోబడిన వారి వలె ఉంటుంది. దేవుని విషయమై ధర్మశాస్త్రం లేనివాడను కాను, కానీ క్రీస్తు విషయమై ధర్మశాస్త్రములకు లోబడినవాడు. అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకున్నకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వారి వలె ఉంటుంది. బలహీనులను సంపాదించుటకు బలహీనులకు బలహీనులనైతే ఏ విధము చేత నేను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. మరియు నేను స్వార్థలో వారితో పాలివాడనొక్కటే దాని కొరకే సమస్తమును చేయుచున్నాను. తనలో ఒకసారి ప్రార్థన చేద్దాం. ప్రభువుల మా ప్రియ ప్రభువా, మహిమగల దేవ, ఒంగోలు పట్టణంలో అనేక స్థలాల్లో మేము ఆరాధిస్తున్న ఈ పిల్లలందరిని బట్టి, విశ్వాస సమాజములను బట్టి మీరు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శ్రీనగర్లో ఏర్పరచుకున్న సంఘాన్ని కాపాడుతున్నారు. వీరి ద్వారా ఏర్పాటు చేయబడిన బైబిల్ తరగతులను బట్టి మీకు స్తోత్రములు. యోహాను 3వ పత్రికలో మా ఆత్మ వర్ధిల్లుచు ఉండవలనని, ఏ విషయాల్లో వర్ధిల్లాలో విశ్వాస విషయములో మేము అభివృద్ధి పొందుటను గుర్చిన సంగతులను మీ దాసుని ద్వారా ఇంతవరకు మాకు అందించారు. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రయాణాలు చేసి వచ్చిన వారిని బట్టి మీకు స్తోత్రములు. స్థానికంగా ఉన్న ప్రియులను బట్టి మీకు వందనాలు. మాతో మాట్లాడమని, మాకు మేలు కలిగించమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున నిరీక్షణతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, ప్రభువునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ బైబిల్ తరగతుల్లో దేవుని వాక్యం వినాలి అనే ఆశతో మీరంతా చేరి వచ్చారు. చాలా సంతోషం. అయితే మన సహవాసంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న సంఘాలలో సువార్త పనికి సిఫారసు చేయబడిన వారు, సువార్త పని చేస్తున్నవారు, ఎక్కువగా స్థానిక సంఘాల్లో పరిమితంగా నిలిచి పనిచేస్తున్న సువార్థికులు, ప్రభు పనివారు, యవనస్తులు, అలాగే సంఘాలలో నడిపించేవారుగా ఉన్నటువంటి నాయకులు, సంఘ పెద్దలు, వారిని దృష్టిలో ఉంచుకొని చాలా స్థలాల్లో బైబిల్ క్లాసుల ద్వారా
కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ విశ్వాసాన్ని రేపడానికి, నమ్మకమైన గృహ నిర్వాహకత్వం జరిగించడానికి పురికొల్పాలని, కొంతగా సిద్ధము చేయాలి, సహాయపడాలనే ఆశ మాకున్నది. ఎన్నో సంవత్సరాలుగా ఇటువంటి కార్యక్రమాలు ప్రభువు సహాయం చేస్తున్నాడు. అందుకే సామాన్య విశ్వాసులు కూడా ప్రభుకు సాక్షులుగా ఉండవలసిన వారమే కానీ, సంఘాలలో నాయకులుగా ఉన్నవారు, సువార్థికులుగా ఉన్నవారు, ఉపదేశకులుగా ఉన్నవారు, వారిని దృష్టిలో ఉంచుకొని ఈ కొద్ది సమయంలో కొన్ని ధ్యానాలు మనం చేయబోతున్నాం. రామలింగారెడ్డి గారు, అలాగే డాక్టర్ మిత్ర గారు కూడా రేపు మన మధ్య ఉంటారు. నాకున్న కొద్ది అవకాశాల్లో కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం మనం చదివిన వచనాలు ఈ ఉదయకాలం 16 నుండి 23 వరకు ఉన్న వచనాలు మనం చదువుకున్నాం. ఆ వచనాలన్నింటికి సంబంధించిన ఒక ధ్యానము ఉదయకాలం మనం చేద్దాం. దైవజనుడైన పౌలు అకయ ప్రాంతానికి వెళ్ళాడు. అకుల ప్రిస్కిల్ల నేరాలు పుట్టేవారుగా ఉండగా వారితో కలిసి ఆయన కూడా స్వహస్తములతో పనిచేసి కష్టపడ్డాడు. 18 నెలలు కొరింథులో ఆయన స్వార్థ సేవ జరిగించాడు అకుల ప్రిస్కిల్ల సహకారంతో. అనేకులు విశ్వసించారు. 18 నెలలు ఆయన చేసిన సేవ 18వ అధ్యాయం అపోస్తుల కార్యాలు మొదటి 18 వచనాల్లో రాయబడి. సాధారణంగా పౌలు ఎక్కడైనా దీర్ఘకాలం సేవ చేసేవాడు కాదు. ఏదో ఒక చోట పాతుకుపోవాలి అనే ఆలోచన పౌలులో మనకు కనబడుతుంది. ఎక్కువగా సేవ చేసింది ఎఫెసులో 3 సంవత్సరాలు, ఎక్కువగా సేవ చేసింది కొరింథులో సంవత్సరమే 6 నెలలు. ఇక మిగతా అన్ని స్థలాలు చిన్న చిన్నగా దర్శించి వాక్యం అందించి వారికి నేర్పవలసిన విషయాలన్నీ నేర్పి నమ్మిన ప్రభుకు వారిని అప్పగించి ఆయన వెళ్ళిపోయేవాడే తప్ప ఆ స్థానిక సంఘాల్లో లేక ప్రాంతంలో తనకంటూ ఏదైనా ఒక ప్రత్యేకమైన స్థానం కావాలని ఆశించిన వాడు కానే కాదు. దేవుని భయముతో ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. మనం ఎక్కడ ఉన్నా, ఎక్కడ పనిచేసినా కట్టబడే సంఘం ఎవరిది, జరిగే సేవ ఎవరిది, దానికి మనకు ఏమైనా ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఏమైనా ఉన్నవా? దేవుని వాక్యములు అవేవి మనకు కనబడదు. కొరింథీలో ఏర్పడిన సంఘానికి ఆయన 4 పత్రికలు రాశాడు. అయితే మనకు రాతలో 2 పత్రికలు ఉన్నాయి. మొదటి పత్రిక దేవుని సంఘాన్ని గురించి రాస్తున్నాడు, 16 అధ్యాయాల పత్రిక. రెండవ పత్రిక దేవుని సేవకుని గురించి రాస్తున్నాడు, ఆయన పనివారు, ఆయన సేవ చేసేవారు. ద హౌస్ ఆఫ్ గాడ్ అండ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. దైవజనుడైన పౌలు యొక్క మనస్సులో ఈ 2 ప్రాముఖ్యమైన విషయాలు చాలా బలంగా ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా సువార్త ద్వారా సంఘాన్ని కట్టడానికే ఆయన ప్రయాసపడేవాడు. ఆ కట్టబడిన సంఘంలో పనిచేసే వారిని గురించి కూడా ఆయన ఆలోచించేవాడు. ప్రతి స్థానిక సంఘంలో సువార్థికులు లేరు, ఉంటే మంచిదే. సువార్త పనిచేసేవారు ఉంటే మంచిదే. ఒంగోలు ప్రాంతం, ప్రకాశం జిల్లాలో చాలా సంవత్సరాలు సువార్థికులు లేరు. దాని విశ్వాసులే కూలిపని చేసుకుంటూ, ఉద్యోగాలు చేసుకుంటూ, బాధ్యతలు నిర్వర్తించుకుంటూ, కుటుంబాలు పోషించుకుంటూ సాక్ష్యం ఇచ్చారు, ఖర్చు పెట్టారు, ప్రేమ చూపారు, పరిచయం చేశారు, సువార్త ప్రకటించారు. గ్రామాల్లో సంఘాలు ఏర్పడ్డాయి. తర్వాత ప్రభు తన కృప చేత కొంతమందిని తన పనికి పిలిచి ఆయన ఉపయోగిస్తున్నాడు. ప్రభుకు స్తోత్రములు చెల్లిస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 16 అధ్యాయాలు ఉన్నాయి కదా. ఈ 16 అధ్యాయాల పత్రికలో సువార్త ప్రకటన ద్వారా
సంఘాలు దైవజనుడు తెలియజేస్తున్నారు. సంఘ క్రమాన్ని తిమోతి మొదటి పత్రికలోనూ రాస్తున్నాడు. అక్కడ ఆజ్ఞాపూర్వకంగా జీవముగల దేవుని సంఘములో ప్రజలు ఎలా ప్రవర్తించాలో చెప్పాడు. ఇక్కడ కొరింథీ పత్రికలో వారి మధ్య ఉన్న లోపాలు ఆయనకు తెలిసినవి కానీ లేక వారికి కలిగిన సందేహాలు కానీ వాటిని ఆధారం చేసుకుని అధ్యాయాల వారిగా దేవుని ఇంటి క్రమాన్ని ఆయన వారికి వ్రాసి అందిస్తున్నారు. దైవజనుడు ఎప్పుడు పత్రిక వ్రాసినా గురి కలిగి వ్రాసేవాడు, ఒక ఉద్దేశంతో వ్రాసేవాడు, ఊరకగా. ఆ ఉద్దేశము నెరవేరలేదు. కొరింథీలో సంఘములో వారికి అప్పట్లో తెలియక జరుగుతున్నటువంటి కొన్ని అక్రమాలు, లోపాలు, వాటన్నిటినీ చక్క చేయడానికి ఆయన పత్రిక వ్రాస్తున్నారు. దేవుని ఇంటిలో దేవుని క్రమాన్ని ఆయన వారి లోపములు తెలియజేస్తూ తండ్రి వలె మందలించడానికి కాదు, విమర్శించడానికి కాదు, తప్పుపడడానికి కాదు, సిగ్గుపరచడానికి కాదు, గాయపరచడానికి కాదు, వారిని దూరపరచడానికి అసలే కాదు, వారిని ప్రేమించి క్రమపరచడానికి దేవుని ఇంటి మర్యాద, దేవుని ఇంటి క్రమాన్ని ఆయన తెలియజేస్తున్నారు. వారి పిలుపును గురించి మొదటి అధ్యాయంలో చెప్పారు. వారు ఎలా పిలువబడ్డారో పిలుపును గురించి మొదటి అధ్యాయంలో రాస్తున్నారు. సువార్త ద్వారా సంఘం ఏర్పడింది. సువార్త ఎలాగూ ప్రకటించాలో సువార్త ప్రకటన వివరాన్ని, సువార్త ప్రకటన విధానాన్ని రెండవ అధ్యాయంలో తెలియజేస్తున్నారు. సువార్త ద్వారా కట్టబడిన సంఘానికి ఉన్న 3 పోలికలు మూడవ అధ్యాయంలో తెలియజేస్తున్నారు. సంఘం యొక్క పోలికలు మూడవ అధ్యాయంలో తెలియజేస్తున్నారు. 4వ అధ్యాయంలో నమ్మకమైన గృహ నిర్వాహకత్వాన్ని గురించి తెలియజేస్తున్నారు. 5వ అధ్యాయంలో ఆ సంఘములో ఉన్నటువంటి పాపము, దానిని తొలగించాలి, ఆ సంఘములో ఉన్న పాపం విషయమై సంఘము చులకనగా ఎంచకూడదు, తప్పనిసరిగా క్రమశిక్ష చేసి సంఘం యొక్క పవిత్రతను కాపాడి కార్యక్రమాలు జరిగించాలి అని క్రమపరుస్తున్నాడు. పరిశుద్ధత విషయమై వారిని హెచ్చరిస్తున్నాడు. 6వ అధ్యాయం వారి మధ్య ఉన్న వ్యాజ్యములు, వాటిని గురించి రాస్తున్నాడు. దేవుని పిల్లల మధ్య, అవిశ్వాసుల మధ్య వ్యాజ్యాలు కాదు, అన్యజనుల మధ్య వ్యాజ్యాలు కాదు, దేవుని పిల్లల మధ్య ఉండే వ్యాజ్యములు, వాటిని అలాగ చక్క చేసుకుని దేవుని ఇంటి వలె, దేవుని పిల్లల వలె మనం ఎలాగ క్రమంగా సాగాలో తెలియజేస్తున్నాడు. 6వ అధ్యాయం వివాహ జీవితాన్ని గురించి, అంటే వివాహానికి ముందు, వివాహము తర్వాత, ఒకవేళ వివాహం అయిన తర్వాత ఆ ఇద్దరు పాలిభాగస్తులు ఎవరైనా మిగిలిపోతే, భార్య చనిపోయి పురుషుడు ఒక్కడే వైద్య స్థితిలో ఉన్నా, లేక భర్త చనిపోయి భార్య మాత్రమే విధవరాలుగా మిగిలిపోయినా, వారి విషయమై అసలు జీవితకాలం కన్యకులుగానే ఉండడానికి పిలువబడిన వారు ఉన్నారు. వారి విషయమై ఈ వివాహానికి ముందు వెనుకలో ఉన్నటువంటి విషయాలన్నిటినీ ప్రత్యేకమైన తరగతులుగా ఆయన వివరిస్తూ 7వ అధ్యాయం రాస్తున్నారు. కుటుంబ జీవితాన్ని గురించి రాస్తున్నారు. విగ్రహారాధన గురించి వారి సందేహాలు తీర్చడానికి మంచి వర్తమానం రాశాడు. అది 8వ అధ్యాయం. ఇప్పుడు మనం 9వ అధ్యాయానికి వచ్చాం, అంతే కదా. 9వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. 9లో సువార్త పనిని గురించి, సువార్త పనివారు, సువార్త పని, దాని యొక్క విశేషాలు ఆయన చాలా చక్కగా వ్రాస్తున్నాడు. మనం చిన్న చిన్నగా జ్ఞాపకం చేసుకున్నాం. 10లో ఇశ్రాయేలులు, వారి పితరులు, వారిలో ఉన్నటువంటి పాఠాలు, ఆ పోలికలో ఉన్న పాఠాలు మన ఎదుట ఉంచారు. 11వ అధ్యాయం సంఘములో శిరసత్వాల గురించి రాస్తున్నాడు. తర్వాత రొట్టె విరిచే క్రమాన్ని ఆయన తేటగా తెలియజేస్తున్నాడు. మనకి 4 సువార్తల్లోనూ యేసు ప్రభు ఉన్నప్పుడు దాన్ని ప్రవేశపెట్టిన అపోస్తల కార్యముల గ్రంథంలో ప్రతిరోజు రొట్టె విరవడానికి వారు కూడినా,
ఆదివారం మాత్రమే రొట్టెలు ఇవ్వడానికి కూడిన సంగతి స్థిరపరచబడింది అన్నాడే కానీ అపోస్తుల కార్యం, దాని వివరాలు అపోస్తుల కార్యాలు లేవు. మరి ఎక్కడున్నాయి? కొరింథీ మొదటి పత్రిక 11లో ప్రభువు నాకు అప్పగించాడు, ప్రభు నాకు బయలుపరిచాడు, నేను మీకు అప్పగించాను అని ఆ వివరాన్ని ఆయన తెలియజేస్తున్నాను. ఆత్మ సంబంధమైన వరాలు, కృపావరాలు సంఘములో మనం ఎలాగూ జాగ్రత్త కలిగి ఉపయోగించాలో ఆ కృపావరం వచ్చిన వివరాలు 12వ అధ్యాయంలో తెలియజేస్తున్నాడు. వరముల కంటే శ్రేష్టమైనది ప్రేమ అని, ప్రేమ లేని కార్యక్రమాలు ఏమి ప్రయోజనకరం కాదు అని 13వ అధ్యాయంలో తెలియజేస్తున్నాడు. మన కూడికలు వాటి క్రమాన్ని 14వ అధ్యాయంలో తెలియజేస్తున్నాడు. సంఘ కూడికలు ఎలా క్రమంగా ఉండాలి, పునరుత్థానం గురించి నిరీక్షణ కలిగి ప్రభు కొరకే మనం ఎలా ఎదురు చూడాలో, అంతవరకు ప్రభువునందు మన ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్థిరంగా నమ్మకంగా కథలని వారంగా ఎలా పనిచేయాలో పునరుత్థానం గురించి 15వ అధ్యాయంలో రాస్తున్నాం. కొరింథీ మొదటి పత్రికలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 16 అధ్యాయం. ఆఖరి అధ్యాయం ఆఖరి మాటలు చెప్తున్నాడు. ఆయనకున్నటువంటి ఆలోచనలు అవన్నీ దేవుని చిత్త ప్రకారమని కాదు, ఆయన ఆలోచనలన్నీ దేవుని చిత్తమని కాదు. నేను ఇలా అనుకుంటున్నాను, అయితే దేవుని చిత్త ప్రకారం ఏదో అదే ఆయన స్థిరపరచ జరిగిస్తాడు. శుభవచనాలు ప్రారంభించి వందన వచనాలతో ఆయన పత్రిక ముగిస్తున్నాడు. నేను ఎందుకు చెప్పానంటే, కొరింథీ పత్రిక 16 అధ్యాయాల్లో ఏముందో నాకు తెలిసేది మీకు చూపించడానికి కాదు. బైబిల్లో యవనస్తులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ప్రతి పుస్తకాన్ని మనం ఎరిగి ఉంటాం. అర్థమైందా? ఏవో కొన్ని వచనాలు, ఏవో కొన్ని మొక్కలు, ఏవో కొన్ని మాటలు, లేక మనకు బాగా అనుకూలంగా ఉండేవి, ఇష్టంగా ఉండేవి, వాటి మీద మాత్రం మనకి వివరాలు తెలిసి ఇక బైబిల్లో మిగతా విషయాలు ఏమి తెలుసుకోకుండా అవసరం లేదు అట్లనే పోవచ్చులే అనుకోకూడదు. హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్, ఆది కాండం నుండి మలాఖీ వరకు ఉన్న ప్రతి పుస్తకం మీద పట్టు ఉండాలి. మత్తయి సువార్త నుండి ప్రకటన వరకు ప్రతి పుస్తకం మీద మనకు పట్టు ఉండాలి కదా. ఎలా వస్తుంది? దేవుని వాక్యము ఎలా వస్తుంది? చదివితే వస్తుంది. ప్రార్థన చేయాలి, చదవాలి, ధ్యానం చేయాలి. ప్రభు సహాయం చేస్తారు. పరిశుద్ధ లేఖనాల్లో మనం ఎవరూ పండితులం కాదు, కానీ జనరల్గా ఏ పుస్తకంలో ఏది ఉన్నది, ఏ పత్రికలో ఏది ఉన్నది, ఏ గ్రంథంలో ఏది ఉన్నది, ఆ గ్రంథం యొక్క సందేశం ఏమిటో మనం ఎరిగి ఉండటం చాలా సహాయకరం. మంచిది. సువార్త పనివారు లేక సంఘాల్లో నాయకులు వారిని గురించి ఎక్కువగా బాధ్యత ఉన్నది కనుక ఆ వెలుగులో మనము ఆలోచించుకుందాం. ఈ 9వ అధ్యాయం మొదటి నుండి చివరి వరకు 27 వచనాలు ఉన్నాయి. ఈ 27 వచనాలు సేవను గురించి, సువార్తను గురించి రాయబడిన భాగం కనుక దాన్ని తిరిగి 3 భాగాలుగా మనం విభజన చేసుకుందాం. మీకు ఇష్టమైన విభజన మీరు చేసుకోండి. క్యాంబాబు చేసిన విభజన మాత్రమే కరెక్ట్, అదే పాటించాలని లేనేది. మీరు చదివి ప్రార్థించి మీ విభజన మీరు చేసుకోవచ్చు. అది ఎక్కువ అనుకూలంగా ఉంటే, వర్తమానాన్ని తేటపరచేదిగా ఉంటే అది చాలా సహాయకరం. కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం మనం 16 నుండి చదువుకున్నాం. మొదటి 17 వచనాలు ఒక భాగముగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. మొదటి 15 వచనాలు సువార్తికుని భాగ్యం లేక బ్రాకెట్లో సువార్తికుని పోషణ. 16 నుండి 23 వరకు వచనాలు సువార్తికుని భారం. నేను చదివిన భాగము సువార్తికుని భారం. 16 నుండి 23 వరకున్న వచనాలు. ఆఖరి భాగం 24 నుండి 27 వరకున్న వచనాలు సువార్తికుని భద్రత లేక బాధ్యత. అయ్యా, బ్రదర్స్ సిస్టర్స్ అందరం కలిసే ఉన్నాం, సంతోషం.
భాగ్యం ఏమిటి? విశ్వాసి భారం ఏమిటి? విశ్వాసి బాధ్యత ఏమిటి? లేక విశ్వాసి తను తాను ఎలాగూ భద్రపరుచుకోవాలో ఈ 9వ అధ్యాయం, ఒక్క అధ్యాయం, 16 అధ్యాయాల పత్రికలో ఒక్క అధ్యాయంలో పరిశుద్ధాత్మ మన ఎదుట ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. వివరించారా? సువార్త అంగీకరించిన ప్రతి వ్యక్తి చెప్పాలి, సహోదరులు చెప్పాలి, సహోదరులు చెప్పాలి, చిన్నవారు పెద్దవారు అందరూ సువార్త చెప్పాలి. సువార్త పనికి పిలువబడేవారు ఉన్నారు, వారు మాత్రమే కాదు, మనమందరము సువార్త ప్రకటించాలని ప్రభు యొక్క ఉద్దేశం. 16వ వచనం మనం చదువుకున్నాం కదా, ఏమన్నాడు చూడండి, ఇప్పుడు చదవండి. ఒక సహోదరుడు 9వ అధ్యాయం 16 చదవండి. నేను సువార్తను ప్రకటించుతున్నాను, నాకు వచ్చే కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అసలు ఈ వచనం మనలో చాలా మందికి కంటతగా తెలుసు, కానీ ఉదయకాలం మనము అనుభవపూర్వకముగా ఆలోచన చేద్దాం. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అని బైబిల్లో ఉన్నదా? అనుభవంలో ఉన్నదా? ఆలోచించండి. చాలా వరకు మనం ఏం చేస్తామంటే బైబిల్ వచనాలు ఫ్రేమ్ చేసుకుని ఆనందిస్తాం కదా, మన ఇంట్లో ఫ్రేమ్ చేసుకుని ఆనందిస్తాం. అవసరం అవి మనతో మాట్లాడితే వచ్చేవారితో మాట్లాడాలి. అయితే మనం ఏం చేయాలి? వాటిని అమలు చేయాలి. నెసెసిటీ ఇస్ లైడ్ అపాన్ మీ టు ప్రీచ్ ద గాస్పెల్. సువార్తను ప్రకటింపవలసిన అవశ్యం, ఆ భారం నా మీద ఉన్నది. అయ్యో, ఈ పని నేను చేయకపోతే అయ్యో నేనెంత తప్పిపోతున్నానో, నేనెంత లోటుపడి ఉన్నానో. సువార్త ప్రకటించడానికే ప్రభువును రక్షించాడు. సువార్త ద్వారా ఆత్మలు రక్షించబడాలని ఆయన సంకల్పం. సువార్తను ప్రతి విశ్వాసి ప్రకటించాలి, సాక్షిగా ఉండి ప్రకటించాలి. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. ఈ భాగమంతటికి ఆ మాట మనము శీర్షికగా జ్ఞాపకం పెట్టుకున్నాం, భారం. నేను నీవు సువార్త ప్రకటించాలంటే దానికేముండాలి? భారం ఉండాలి కదా. భారం, సంఘానికి భారం ఉన్నది, బైబిల్ క్లాసులు ఏర్పాటు చేశారు. అనేక మందికి భారం ఉన్నది, వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారు. భారం ఉంటే మనం ఏమైనా పని చేయగలం కదా. ఈ భారమును బట్టి ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? ఈ భాగానికి మరొక మాట కూడా నేను జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నానేమంటే, ఆత్మల సంపాదన. సువార్తను ప్రకటించే పౌలు ఏం కావాలని కోరుకుంటున్నాడు? 19వ వచనం చదవండి. నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకున్నకై అన్నాడు. చాలే, ఎక్కువ మందిని సంపాదించుకోవాలి అని దైవజనుడైన పౌలు యొక్క కోరిక. కింద రాస్తున్నాడు చూడండి, 22వ వచనం. ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అన్నాడు. ఆయన ఆశ ఏమిటి? కొందరు రక్షణ పొందాలి, ఎక్కువ మంది రక్షణ పొందాలి, ఎక్కువ మందిని సంపాదించుకోవాలి అని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. బ్రదర్, సంఘాల్లో ప్రభునికి పరిస్థితి అప్పగించాడు, లేక ఏ స్థానం ప్రభు నీకు అనుగ్రహించి నిన్ను ఉపయోగిస్తున్నాడు. సహోదరి, సహోదరుడా, ఆత్మలు సంపాదించబడాలి అనే కోరిక మనకున్నదా? ఇంతవరకు దేవుని దాసులు మనం హెచ్చరించారు.
ఆత్మీయంగా మనం ఏమేమి సంపాదించాలి, అవన్నీ అవసరమైనవి. ఆత్మల సంపాదన ఇది చాలా ప్రాముఖ్యమైన సంపాదన. ఆత్మల సంపాదన నమ్మినప్పటి నుండి ఇప్పటి వరకు నా సాక్ష్యం ద్వారా ఎవరినైనా సంపాదించానా, నా ప్రయాస ద్వారా, నా ప్రయత్నం ద్వారా ఎవరినైనా సంపాదించానా అని ఆలోచించుకున్నాను. సువార్త ఎందుకు చేయాలి, సువార్త పనికి ఎందుకు మనం పిలువబడ్డాం, సువార్త పని చేయడం ద్వారా ఫలితం ఏమిటి అంటే సోల్విని ఆత్మల సంపాదన. ఆత్మలు 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 ఎక్కడికి వెళ్ళినా ఆత్మలు ఉన్నాయి, వాటిని మనం సంపాదించాలి. దైవజనుడు సారంతో పనిచేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా, అక్కడికి వెళ్ళినా, మాస్టర్కి వెళ్ళినా, క్రింది ప్రాంతానికి వెళ్ళినా, పై ప్రాంతానికి వెళ్ళినా, ఉత్తరము దక్షిణం ఆత్మల సంపాదన గురిగా పెట్టుకుని ఆయన పనిచేస్తున్నారు. రోమాపత్రిక 10వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నాను. ఏం చెప్పాడు చూడండి. సంపాదించాలనే ఆశతో ఆయన ప్రయాసపడుతున్నాడు. రోమాపత్రిక 10వ అధ్యాయం. ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయ అభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నది. ఆహా, ఎక్కువ మందిని సంపాదించుకోవాలంటే మనకేముండాలి? భారం ఉండాలి కదా. కొరింథీ 9లో మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఇక్కడేమని చెప్తున్నాడు? అనేక మంది రక్షణ పొందాలని ఆయన ఇశ్రాయేలు కనుక ఇశ్రాయేలు రక్షణ పొందాలని చెప్తున్నాడు. మనకేం దేవుని పిల్లలు అంటే ఆ జాతి వారు, ఈ జాతి వారు, మా జాతి వారు అనేవి లేవు. అర్థం చేసుకోండి. మా జాతి వారు రక్షణ పొందాలంటే నువ్వు అసలు ముందు రక్షణ పొందాలి. జాతి భేదాలు లేవు, యేసు ప్రభువులో వంశ భేదాలు లేవు, గోత్ర భేదాలు లేవు. అందరినీ ఒకటిగా చేసిన వాడు ప్రభు. ఆయన రక్తము ద్వారా మనకు కలిగిన సంబంధం, సహవాసం, సౌభాగ్యం. ఆయన యూదుల యూదుల రక్షణ కొరకు ప్రయాసపడుతుంది. ఆయన జనులకును అపోస్తలుడుగా ఆయన నియమించబడ్డాడు. ప్రయాసపడి వెళ్ళి ఆయన పని చేస్తున్నాడు. ఆత్మలు రక్షించబడాలంటే ఏముండాలి? అభిలాష ఉండాలి, ప్రార్థన ఉండాలి. రెండుండాలి కనీసం. ఒకటే ఉన్నది. అందుకే చాలాసార్లు మనం ఆత్మల సంపాదన చూడలేకపోతున్నాం. ఏముండాలి? అభిలాష ఉండాలి, ప్రార్థన ఉండాలి. అది అభిలాష ఉన్నది కానీ ప్రార్థన లేదు కదా. కొంతమందికి అభిలాష కూడా లేదు. అగ్నికి వెళ్ళే ఆత్మలు యేసు ప్రభువును అంగీకరించి రక్షణ భాగ్యం పొందాలనే కోరిక, మండుచున్న కోరిక మనలో కావాలి. ప్యాషన్ ఫర్ సోల్స్. ఎప్పుడైనా సరే ఏ సువార్త ద్వారా నేను రక్షించబడ్డాను, ఏ సువార్త ద్వారా నీవు పరలోక భాగ్యం పొందావో ఆ సువార్త వేరే వారికి, ఎవరికైనా సరే వినని వారికి తప్పనిసరిగా అందించాలి అనే భారం మనలో ఉండాలి. ప్రార్థన చేయాలి, భారము కలిగి ఉండాలి, కోరిక కలిగి ఉండాలి. భారం అవసరం, కోరిక అవసరం, ప్రార్థన అవసరం. 9వ అధ్యాయం ఏమని అడుగుతున్నాడు? మొదటి వచనం. రోమాపత్రిక 9వ అధ్యాయం 1వ వచనం. నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదన. ఇక్కడ ఇంకా తీవ్రంగా రాస్తున్నాడు అదే మాట కదా. నా హృదయంలో ఏమున్నది? మానని వేదన అన్నాడు. ఇశ్రాయేలు రక్షణ పొందాలి, దేహ సంబంధులు రక్షణ పొందాలి, అన్యులు రక్షణ పొందాలి, ఎవరే కానీ రక్షణ పొందాలి. నాగరికుల అనాగరికుల రక్షణ పొందాలి, అల్పుల ధనుల రక్షణ పొందాలి, యూదుల అన్యుల రక్షణ పొందాలి, ధనికుల పేదల రక్షణ పొందాలి, స్త్రీల పురుషుల రక్షణ పొందాలి, ఎవరుల పెద్దల రక్షణ పొందాలి. అందరూ రక్షణ పొందాలి. ఆ హృదయంలో వేదన. ఆత్మలు ప్రభు వైపు ఆకర్షించబడాలంటే సువార్థికులు
కాదు. అంటే ఏంటంటే ఒక బోర్డు కాదు, ఒక ముద్ర కాదు, అది కాదు ముఖ్యం. భారం కావాలి. కలరస్తులారా, సహోదరులారా, భారం ఉన్నదా, వేదన ఉన్నదా, కోరిక ఉన్నదా, ప్రార్థన ఉన్నదా? ప్రభు ఎందుకు ఆత్మనివ్వడు, ఎందుకు పంపడు, ఎందుకు వెళ్ళం, ఎందుకు చెప్పరు, ఎందుకు నమ్మరు, ఎందుకు సంఘాలు ఏర్పడిన సంఘాన్ని గెలుపులు చేసే పని ఎందుకయ్యా? సంఘాలు లేని చోటుకు వెళ్ళి సువార్త ప్రకటించండి. ఆత్మల సంపాదన. సువార్తకులు దేనికి? సువార్త ప్రకటించడానికి కదా. అర్థమైందా? దేవుని సంఘాన్ని గెలుపులు చేయడానికి కాదు. కట్టబడిన సంఘాన్ని స్థిరపరచాలి, అభివృద్ధి చేయాలి. సంఘ క్షేమమే, ప్రభు మహిమనే మనం కోరుకోవాలి. కానీ సంఘానికి ఏ సువార్తికుల ద్వారా ఏ రకమైనటువంటి ఇబ్బంది జరగకూడదు. అది దేవుని ఇల్లు, ఆయన నీళ్లు కాదు. మన ఇష్ట ప్రకారం వ్యవహరించడానికి. 10 మంది సంఘం మా ఇల్లు అనుకుంటున్నారు, పెద్ద పొరపాటు. దేవుని సువార్తకులు ఏమి చేయాలి? సువార్త ప్రకటించాలి. ఎలపలికి వెళ్ళి సువార్త ప్రకటించి సువార్త ద్వారా అనేక మందిని సంపాదించి అక్కడ ఒక శేషం ప్రభు కొరకై ఒక సాక్ష్యం ఏర్పడినట్లుగా మనం కూరుకోవాలి, ప్రార్థన చేయాలి. ప్రభు క్రొత్త స్థలాల్లో పనిని దయచేస్తారు. క్రొత్త సంఘాలు కొత్తగా ఏర్పడడానికి ఆయన అవకాశం ఇస్తారు. ఏర్పడిన సంఘాలు స్థిరపడాలి. సంఘాలు లేని చోట సంఘాలు ఏర్పడాలి. ఏర్పడాలంటే ఏం కావాలి? సువార్త కదా. సువార్త ద్వారానే ఆత్మను రక్షించబడటం దేవుని యొక్క సంకల్పం. ఈ ఘనమైన సువార్త పరిచర్య మనం చేయాలి. వేదన ఉన్నదా, కోరిక ఉన్నదా, ప్రార్థన ఉన్నదా, భారం ఉన్నదా, ఆలోచన చేయాలి. ఇవన్నీ దాదాపుగా ఒకే ఫలితాన్ని ఇచ్చేటువంటి మాట. ఫలితం ఏమిటి? సువార్త ప్రకటిస్తాము. ఫలితం ఏమిటి? కొంతమందిని ప్రభు వైపు మనము నడిపించడానికి సాధనాలుగా వాడుకుంటాం. కొంతమందినైనా సంపాదించడానికి మనం పూనుకోవాలి. సువార్తికులు, సువార్త పనిచేసేవారు సువార్త చెప్పకపోతే, సువార్త పనిలో ప్రయాసపడకపోతే, మన ప్రయాస ద్వారా ఒక్క సంఘమైనా ఏర్పడకపోతే, ఒక్క సంఘం కూడా కాదులే, కొన్ని ఆత్మలైనా ప్రభు వైపు మళ్లించబడకపోతే మనం దేనికి పిలువబడ్డాం? యోచన చేయండి. సువార్త పని సరదా కొరకు కాదు. అది వేదనతో కూడింది, శ్రమతో కూడినది. ఆత్మలు రక్షణ పొందాలంటే పౌలు కన్నీళ్లతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. నా పిల్లలారా, సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను అని ఆయన చెప్తున్నాడు. కన్నాడంటే ఎంత వేదన పడ్డాడు. కన్నీళ్లతో సేవ చేశాడు, వేదనతో సేవ చేశాడు, హృదయాభిలాషతో సేవ చేశాడు, ప్రార్థనతో సేవ చేశాడు, వినయమైన మనస్సుతో సేవ చేశాడు. ఇవి సువార్తికులుగా, ఉపదేశకులుగా నాలో నీలో ఉండవలసిన లక్షణాలు స్నేహితున్నారు. సువార్తను ప్రకటింపవలసిన వారు. సువార్తికుడు అనేది ఒక డిగ్రీ కాదు, డిగ్నిటీ కాదు. అర్థమైందా? స్వార్థ అది ఒక భారం. అది మన మీద ప్రభు పెట్టిన ఒక జవాబుదారీతనం. మనం తప్పనిసరిగా కావలి వారిగా ఉండి సాక్ష్యం ఇచ్చి కొంతమందిని ప్రభు వైపు నడిపించాలి. అందుకే ఆయన స్వార్థ ప్రకటించే వారినిగా పిలుస్తున్నాడు. ఇదే రోమాపత్రిక 15వ అధ్యాయంలో ఆయన ఏం చెప్తున్నాడో చూడండి. కొన్ని మాటలు చదువుకుందాం. రోమాపత్రిక 15వ అధ్యాయం 21వ వచనం చివరిలో చదువుదాం. క్రీస్తు నామము ఎరుగని చోట్ల సువార్త ప్రకటించాలంటే ఎలా ప్రకటించాలంటే, ఒక చోట సువార్త ప్రకటించబడితే మళ్ళీ అక్కడే సువార్త వారు కాదు మేము ప్రకటించాలని పోటీగా ప్రకటించడం కాదు. అర్థమైందా? అసలు వినని వారు ఉన్నారు కదా, అసలు వినని స్థలాలు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళకూడదా? ఒంగోలు జిల్లాలో ఒకరు సువార్త ప్రకటిస్తే
మళ్ళా ఒంగోలు జిల్లాలోనే వారు చేస్తే మాకేం దానికి సంబంధం లేదని మళ్ళా ఇంకొక సువార్త, ఇంకో క్యాంపు, ఇంకో క్రూసేడు, ఇంకో బ్యానరు, ఇంకో ప్రోగ్రాం అవసరమా? ఆలోచన చేయండి. ప్రోగ్రాం వరకు సువార్త కాదు. ఎప్పుడైనా ప్రాంతాల వారీగా, మండలాల వారీగా, గ్రామాల వారీగా, జిల్లాల వారీగా, రాష్ట్రాల వారీగా, ఉత్తర భారతదేశాల్లో, దక్షిణ భారతదేశంలో, మన దేశంలో ప్రభు మనల్ని నడిపించి మనకు అవకాశం ఇచ్చే మరి అంతటిలో వీలైనంత వరకు సువార్త వినని వారికి సువార్త అందించడానికి, వీటికి వచ్చే వారికి సువార్త చెప్తుంటే వీటికి రాని వారికి సువార్త ఎట్లా ఉంటుంది? మీ అంతకు వచ్చిన వారికి సువార్త చెప్పమని బైబిల్లో ఉందా? మీరు వెళ్ళి సువార్త చెప్పమని బైబిల్లో ఉందా? సువార్త వెళ్ళి సువార్త ప్రకటన చేయమన్నాడు కదా. ఈ చిన్న విషయాలు మనం జాగ్రత్తగా గమనించాలి. మనకి తెలిసినవే. ఎక్కువగా వెళ్ళి మన దగ్గరికి వచ్చిన వారికి మనం చెప్తాం, కానీ మనం వెళ్ళి నిలబడికి వెళ్ళి కష్టపడి ప్రయాసపడి అననుకూలమైన వెళ్ళి వారికి సువార్త అందించినట్లే ఒక పత్రిక ద్వారా, ఆట ద్వారా, స్వార్థ ద్వారా, వర్తమానాల ద్వారా, కూడికల ద్వారా ఆత్మలు రక్షించబడ్డానికి ప్రభు తప్పనిసరిగా కార్యం జరిగిస్తారు. క్రీస్తు నామము ఎరుగని చోట్ల సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశ గలవాడనై అలాగూ ప్రకటించాను అన్నాడు. ఎలా ప్రకటించాడు ఆయన? క్రీస్తు నామము ఎరుగని చోట్ల సువార్త ప్రకటించాలని ఆశతో ప్రకటించాడు. మిక్కిలి ఆశ అని చెప్తున్నారు. మిక్కిలి ఆశ ఎంత మంచి మాట్లాడి 19వ వచనం చివరిలో అంటాడు, యెరూషలేము మొదలుకొని ఇల్లూరికు ప్రాంతం వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించారు. సువార్త ప్రకటించాలని ఆశతో ప్రకటించారు, వేదనతో ప్రకటించారు, భారంతో ప్రకటించారు. కోరిక, ఆశ కోరిక ఒకటే, మిక్కిలి ఆశ గలవాడు. నేను ప్రకటించాను. దేవుని ఆత్మ ద్వారా బలవంతం చేయబడుతున్నాడు. ఇప్పుడు తిరిగిలో పత్రిక 5వ అధ్యాయంలో ఏమంటుందంటే క్రీస్తు ప్రేమ నమ్మను బలవంతం చేయాలి. సంఘటన చెప్పమన్నారు కనుక, లేకపోతే ఎవరో చెప్పమన్నారు కనుక, ఎవరు వెళ్ళమన్నారు కనుక, మీరు పోయి తిరిగి రండి అన్నారు కనుక మేము పోయి తిరిగి వచ్చాము, అది కాదు. కన్స్ట్రైన్డ్ బై ద లవ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రేమ, క్రీస్తు ప్రేమ, కల్వరిలో వేలాడిన క్రీస్తు ప్రేమ, గాయపరచబడిన క్రీస్తు ప్రేమ, అవమానపరచబడిన క్రీస్తు ప్రేమ, రక్తము కాల్చిన క్రీస్తు ప్రేమ, శ్రమ పడిన క్రీస్తు ప్రేమ, ఈ పాపిని, ఈ దౌర్భాగ్యని రక్షించడానికి సిలువలో ప్రాణమర్పించిన క్రీస్తు ప్రేమ. సువార్త ప్రకటించే సహోదరులారా, ముఖ్యంగా ఎవరస్తులారా, క్రీస్తు ప్రేమతో బలవంతం చేయబడి మనం వెళ్ళి స్వార్థ ప్రకటించాలి. స్వార్థను ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది అని చెప్పి సామెతల గ్రంథం 24వ అధ్యాయం నశించే ఆత్మలను గురించిన భారము కలిగి మనం ఎలాగూ పని చేయాలో దేవుని వాక్యం మనం హెచ్చరిస్తున్నది. 11వ వచనం చూడండి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 11 చదువుతున్నారు. సావునకై పట్టబడిన వారు, సాతానుడు పట్టుకున్నాడు అనేక మందిని చంపడానికే కదా, నాశనం చేయడానికి. దొంగతనము, హత్య, నాశనం చేయడం తప్ప మరి దేనికి రాడు. సావుకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమును పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. ఒక ప్రశ్న ఉన్నది అక్కడ, జవాబు చెప్పుకున్నాం మనమే. వారు జోగుతున్నారు, తెలియక జోగుతున్నారు, నాశనంలో పడ్డానికి చాలా దగ్గరగా ఉన్నారు. అయ్యో, ఒక పత్రిక అయినా ఇచ్చేవారు లేరా, ఒక మాట అయినా చెప్పేవారు లేరా, ఒక పాట అయినా వినిపించేవారు లేరా, ప్రభువు గురించి సాక్ష్యం ఇచ్చేవారు లేరా, ప్రభు ప్రేమ చూపించేవారు లేరా? ఆ పాపి అలాగే అగ్నికి వెళ్ళిపోవలసిందేనా? అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి. యథాపత్రికలో చెప్పాడుగా, నీవు రక్షింపవా అని భాస్కర్ చెప్పారు, అగ్నిప్ గారు చెప్పారు, ఆనందంగా చెప్పారు, ప్రభాస్ గారు చెప్పారు, వారు చేశారు. నువ్వేం చేస్తావు?
ఆ చెప్పారు మీరు చెప్పారు చెప్పుకుంటూ పోతే ఉపయోగం ఏంటి? ఆలోచన చేయండి. ఆయన పనివారమా, ఆయన పనికి పిలువబడ్డమా, అయ్యా నా పేరు ఈ లిస్టులో పెట్టండి, నా పేరు ఆ లిస్టులో పెట్టండి, అది కాదు మన ప్రయాస. స్వార్థ ప్రకటన. ఆలోచన చేయండి. పిలిచిన ప్రభు పోషిస్తాడు, అందులో సందేహమేమి లేదు. నీవు రక్షింపవా, నీవు ప్రకటింపవా, నీవు వెళ్ళవా, నీవు ప్రార్థించవా, నీకు వేదన లేదా, నీకు చింత లేదా, నీకు కోరిక లేదా? స్వార్థ అంటే ఎలా ప్రకటన చేయాలి? స్వార్థ ఎంత మహిమ కలది. కొరింథీ పత్రికలో చెప్తున్నాడు, స్వార్థను ప్రకటించవలసిన భారం నా మీద మోపబడిందండి. ఎందుకు స్వార్థ ప్రకటించాలి? ఆయన సైకాలజీ కానీ సోషియాలజీ కానీ శాస్త్రాలు చాలా ఉన్నాయి కదా. కెమిస్ట్రీ కానీ, ఫిజిక్స్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, మెటీరియాలజీ కానీ, వాసనోగ్రఫీ కానీ చాలా ఉన్నాయి. అకౌంటింగ్ కానీ, అది కానీ ఇది కానీ ఏదైనా చెప్పాడా? మనం ఏం ప్రకటన చేయాలి? కొరింథీ పత్రికలోనికి రండి. సువార్త ప్రకటిస్తే కలిగే ఫలితం ఏమిటో మనం గమనిస్తున్నాం. అనేక మందిని ప్రభు వైపు సంపాదించడానికి, ఆత్మల సంపాదనకు అవసరమైనది సువార్త. అది ప్రకటించాలంటే మనలో ఉండవలసింది ఆశ, మనలో ఉండవలసింది వేదన, భారం. ప్రభు పనిని క్రీస్తు ప్రేమతో బలవంతపరచబడి చేయాలని ప్రభు మనల్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ సువార్త ఎలా ప్రకటించాలి, ఎందుకు ప్రకటించాలి, ఎలా ప్రకటించాలి అని చెప్తున్నాడు. చూడండి, మొదటి అధ్యాయం కొరింథీ మొదటి పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం చదవండి. పదిహేడు అంటే 17. బాప్తిస్మము ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను అన్నాడు. సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద ఉన్నది, ప్రకటింపకపోతే నాకు శ్రమ అని చెప్పిన వాడు మొదటి అధ్యాయంలో ఏమని చెప్తున్నాడంటే, సువార్త ప్రకటించుటకి ఆయన నన్ను పంపాడు, నన్ను నియమించాడు, నన్ను పిలిచాడు, నన్ను సిద్ధపరిచాడు, నన్ను బలపరిచాడు, నన్ను ఉపయోగించాడు. ఎందుకు? సువార్త ప్రకటించుటకే. ప్రొక్లమేషన్ ఆఫ్ ద గాస్పెల్. సువార్త ప్రకటన, దాని యొక్క గంభీరత, దాని ఫలితాలు అవి మనసులో పెట్టుకుని పౌలు మాటలు రాస్తున్నాడు. ఏనండి, వెర్రితనాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఎక్కడ జ్ఞానం 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 అని జ్ఞానం కోసం ప్రయాసపడుతున్న స్థలంలో వెర్రితనాన్ని గురించి మాట్లాడుతున్నాడు. 4 రకాలుగా చెప్పాడు ఆ వెర్రితనాన్ని. జ్ఞానం గొప్పదా, వెర్రితనం గొప్పదా? చెప్పాలి. జ్ఞానం గొప్పదా, వెర్రితనం గొప్పదా? మామూలుగా లోకంలో ఏది గొప్పది? జ్ఞానం గొప్ప. ఒంగోలు చాలా మంచి వాళ్ళండి, జవాబు చెప్తారు. దేవుని లెక్కలో ఏది గొప్పది? ఇక్కడ ఏమన్నాడు చూడండి, 18వ వచనం చదువుకున్నా. సిలువను గురించిన వార్త అది నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి అన్నాడు. కాబట్టి సిలువ అనేక మందికి ఎలా ఉన్నది? వెర్రితనంగా ఉంది. కానీ పాపి రక్షణ పొందాలంటే ఏది కావాలి? సిలువ కావాలి. గంటన్నర చెప్పు, గంట చెప్పు, అరగంట చెప్పు, పావు గంట చెప్పు, సిలువను గురించి చెప్పకపోతే పాపి రక్షణ పొందడానికి శక్తి లేదు కదా. సిలువను మినహాయిస్తే ఇంకేమీ లేదు. ఆయన దైవత్వం ఉన్నది, ఇంకెన్నో ఉన్నాయి. సువార్త ప్రకటన, సువార్త ప్రకటించే వ్యక్తికి ఉండవలసిన భారము, సువార్త ఎక్కడ ప్రకటించాలి, ఎలా ప్రకటించాలి, ఎందుకు ప్రకటించాలి ఎరిగి ఉండి ఏ వర్తమానం
వర్తమానం ప్రకటించాలో కూడా మనం ఎరిగి ఉంటాం. ద మెసేజ్ ఆఫ్ ద క్రాస్, సిలువను గురించిన వార్త అవసరమైనది. అది నశించు వారికి వెర్రితనం, కానీ రక్షించబడే వారికి దేవుని శక్తి అని ఆయన చెప్తున్నాడు కదా. 21వ వచనం చదవండి. అక్కడేమన్నా దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానం చేత దేవుని ఎరుగుకుంటున్నందున, ఇప్పుడు ఇంకో రకమైన వెర్రితనం చెప్తున్నాడు. ఏంటంటే సువార్త వెర్రితనం అంట. సువార్త వెర్రితనం, సువార్త ప్రకటన వెర్రితనం. కానీ దీని ద్వారానే నమ్ము వారిని రక్షించుట దేవుని సంకల్పం. ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని సంకల్పం ఏమిటి? సువార్త ప్రకటనను వెర్రితనము చేత ఎవరు నమ్మితే వారిని రక్షించుట దేవుని సంకల్పం. కాబట్టి సిలువ వెర్రితనంగా, సువార్త వెర్రితనంగా. అంతేనా? ఏమని రాస్తున్నాడు చూడండి. 24వ వచనం. ఆయన యూదులకు ఆటంకములను ఎక్కడ చదువుతున్నారు? కొరింథీ మొదటి పత్రికలోనే కదా. అక్కలే నేను ఒక జ్ఞాపకం చేస్తున్నాను. ఏ అధ్యాయం? అదే అధ్యాయం. సిలువ వెర్రితనం చెప్పాడే, సువార్త వెర్రితనం చెప్పాడే, అదే అధ్యాయంలో ఏమని చెప్తున్నాడు చూడండి. 24. ఆయన యూదులకు ఆటంకముగా ఉన్నాడు, అన్యజనులకు వెర్రితనంగా ఉన్నాడు అన్నాడు. యేసు ప్రభు ఎలా ఉన్నాడు? యూదుల్లోంచి వచ్చినా యూదులకు ఆటంకంగా ఉన్నాడు. అన్యులను కూడా రక్షించాలనుకున్నా ఆయన అన్యులకు వెర్రితనం. యేసు ప్రభు అంటే వెర్రితనంగా ఉన్నాడు చాలా మంది. సిలువ వెర్రితనమా? సువార్త వెర్రితనమా? యేసు ప్రభు వెర్రితనమా అని కింద ఏమంటారంటే దేవుని వెర్రితనము. 25 దేవుని వెర్రితనము. దేవుని వెర్రితనం లేదు. ఎందుకు చెప్తున్నాడంటే మనుష్య జ్ఞానము కన్నా అదే గొప్పది అన్నాడు. ఒకవేళ వెర్రివారం అని అనుకుంటే అనుకోండి. మేము వెర్రివారం అన్నాడు పౌలు ఈ పత్రికలోనే. క్రీస్తు నిమిత్తం వెర్రివారం అన్నాడు అనుకోండి. కానీ వెర్రివారి ద్వారానే సువార్త ఉన్నది. సిలువ వెర్రితనమా? సువార్త ప్రకటన వెర్రితనమా? నమ్ము వారిని ఆ వెర్రితనం ద్వారానే రక్షించుట అది దేవుని సంకల్పం అన్నాడు. దేవుని వెర్రితనం మనుష్య జ్ఞానం కంటే గొప్పది. మనం ఏం చేయాలి? 22 చదవండి. 22వ వచనం. యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీకులు జ్ఞానం వెతకమని, జ్ఞానం కావాలని వారు కోరుచున్నారు, లేక జ్ఞానం వెతకుచున్నారు. అన్యులకేమో జ్ఞానం కావాలి, గ్రీకులకు జ్ఞానం కావాలి, యూదులకేం కావాలి? సూచక్రియలు కావాలి. పౌలు ఏం చేశాడు? జ్ఞానం బోధించాడా? సూచక్రియలు చేశాడా? సువార్తికులారా, వారు కోరిన దాన్ని ఆయన చేయలేదు. ఏం చేస్తున్నాడు ఆయన? సూచక క్రియల ద్వారా మేలు లేదయా, జ్ఞానం కూడా మేలు లేదు. సిలువ ద్వారా, స్వార్థ ద్వారా మేలు ఉన్నది. అగ్నికెళ్ళి ఆత్మ రక్షణ పొందాలంటే స్వార్థ అవసరమని, అవసరమైన స్వార్థనే ఆయన వారి మధ్య ప్రకటించాడు. స్వార్థ ద్వారా అనేక మందిని పిలవడానికి ఆయన సంకల్పించాడు. వారు బలహీనులు కావచ్చు, లోకంలో ఉండే వెర్రివారు కావచ్చు, ఎన్నిక లేని వారు కావచ్చు, నీచులుగా ఎంచబడిన వారు కావచ్చు, కొంతమంది జ్ఞానులు, అందులో కొద్దిమంది ఘనులు, కొద్దిమంది గొప్ప వచ్చేవారు, కొద్దిమంది. ఈ స్వార్థ ద్వారానే కదా, స్వార్థ ప్రకటన అది వెర్రితనం ద్వారా కొరింథీలో అనేక మంది రక్షించబడ్డారు. స్వార్థను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. ఆత్మల సంపాదనకై స్వార్థ కదా. స్వార్థ అది వెర్రితనమైన స్వార్థనే ప్రకటించాలి. యేసు ప్రభు వెర్రితనంగా ఉన్నాడా? అయినా యేసు ప్రభునే ప్రకటించాలి. యేసు ప్రభును ప్రకటన చేద్దాం, స్వార్థను ప్రకటన చేద్దాం, సిలువను ప్రకటన చేద్దాం. అది వెర్రితనం అనుకున్న వారికి వెర్రితనం కావచ్చు, కానీ రక్షింపబడు వారికి, పిలువబడిన వారికి, రక్షింపబడు వారికి క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానం. కాలం మనం ముగించే ముందుగా స్వార్థ ఎంత అవసరమైనదో మనం గమనిస్తున్నాం.
సువార్త యొక్క ఫలితాన్ని మనం గమనిస్తున్నాం. సువార్తను ప్రకటించడానికి మనలో ఉండవలసిన భారము, వేదన, క్రీస్తు ప్రేమ, ప్రార్థన మనం గమనిస్తున్నాం. బాప్తిస్మాలు ఇవ్వడానికి కాదు మనం ప్రయాసపడాల్సింది, కార్యక్రమాలు ఏవో చేయడానికి కాదు మనం ప్రయాసపడాల్సింది. ముఖ్యమైనది ఏది? సువార్త ప్రకటన. కొరింథీ సంఘము కట్టబడిందంటే సువార్త ప్రకటన ద్వారా కట్టబడింది. అన్యజనులు, అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కాని వారు మారిపోయారంటే సువార్త ద్వారా. దేవుని శక్తి సువార్తలు. వినండి, ఈ సువార్త మనం ఎలా ప్రకటించాలో తెలుసా? అది నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఎలా ప్రకటించాలి, ఏది ప్రకటించాలో చెప్పాడు. సువార్తనే ప్రకటించాలి. ఎలా ప్రకటించాలో చెప్తున్నాడు. 2వ అధ్యాయం మొదటి వచనం చదివా? సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మార్గము మీకు ప్రకటిస్తూ వచ్చిన వాడను కాను. నేను క్రీస్తు యేసు మొదటి అధ్యాయం 17వ వచనంలో కూడా ఒక మాట రాస్తున్నాడు. ఏమంటే, బాప్తిస్మమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు. వినండి, ఇక్కడ మిగతా వారందరూ వినకపోయినా పర్వాలేదు, సువార్త ప్రకటించేవారు వినాలి. సువార్త ప్రకటించవచ్చు కానీ ఈ ప్రకటించే సువార్త సరైన రీతిగా ప్రకటన చేయకపోతే, ఆయన దృష్టిలో ఉన్నట్టు, ఆయన ఏర్పాట్లో ఉన్నట్టు కాకుండా ప్రకటిస్తే, సరికాని రీతిగా ప్రకటిస్తే ఫలితాలు రావు, ఉపయోగం ఉండదు. అందుకే ఇక్కడ ఏమంటాడంటే, వాక్చాతుర్యము లేకుండా అని చెప్తున్నాడు. ఇది సువార్త పనిలో చాలా ప్రమాదకరమైంది. వాక్చాతుర్యం. 2వ అధ్యాయం మొదటి వచ్చినప్పుడు ఏమన్నాడు? నేను వాక్చాతుర్యముతో ప్రకటించిన వాడను కాను అన్నాడు. దేవుని శక్తి కనబడాలి సువార్తలో. ఎలా? పరిశుద్ధాత్మ శక్తి కనబడాలి, శిలువ శక్తి కనబడాలి, యేసు ప్రభువు కనబడాలి, ఆయన విలువలు కనబడాలి, ఆయన అమూల్యతలు కనబడాలి, ఆయన ప్రేమ కనబడాలి, వాటికి పశ్చాత్తాపం కలగాలి. వాక్చాతుర్యం కాదు. నాట్ అక్కడ పెట్టాడు. నాట్ వాక్చాతుర్యంతో కాదు, స్వార్థ చెప్పాలి, వాక్చాతుర్యంతో కాదు. తర్వాత ఏమన్నాడు? జ్ఞానాతిశయంతో అన్నాడు. గ్రీకులు జ్ఞానం 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 అని దానికి ఎక్కువ విలువేస్తున్నారు. కానీ గ్రీకులు కోరే జ్ఞానము కాదు, యూదులు కోరే సూచక్రియలు కాదు, దేవుని శక్తితో స్వార్థ, ప్రార్థన శక్తితో దేవజనుడు స్వార్థ ప్రకటిస్తున్నారు. జ్ఞానాతిశయంతో కాదు అన్నాడు. తర్వాత 5వ వచనం చూడండి, 2వ అధ్యాయం 5వ వచనం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోకూడదు. జ్ఞానం చాలా రకాలు రాశాడు. మనుషుల జ్ఞానము, మాటల జ్ఞానము, జ్ఞానుల జ్ఞానము, లోక జ్ఞానము, ఇవన్నీ అక్కడే ఉన్నాయి. ఇవన్నీ సున్నా. జ్ఞానమే కానీ సున్నా. మరి ఏది కావాలి? దేవుని శక్తి, దేవుని జ్ఞానం. కనుక మీరు స్వార్థ ప్రకటించినప్పుడు ఏం చేయాలి? దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. దేవుని శక్తి మనకి ఎలా వస్తుంది? కామెంటరీలు చదివితే వస్తుందా? పుస్తకాలు చదివితే వస్తుందా? రెఫరెన్స్ బైబిల్ చూస్తే వస్తుందా? కంకాడని చూస్తే వస్తుందా? చూడద్దని చెప్పలేదు, చూడండి, మంచిదే, సహాయకరం. ఎన్ని చూసినా దేవుని శక్తి నీవు ఆయన కొరకు కనిపెట్టినప్పుడు వస్తుంది. నిన్ను నీవు తగ్గించుకున్నప్పుడే, నన్ను నేను తగ్గించుకున్నప్పుడే, మన లోపాలు, మన పాపాలు, మన అవిధేయతలు, మన తొందరపాట్లు, మన తొట్టుబాట్లు ఒప్పుకున్నప్పుడే ఆయన శక్తి, ప్రార్థనలో కనిపెట్టినప్పుడే ఆయన శక్తి, మన ఖాళీ చేసుకున్నప్పుడే ఆయన శక్తి. ఎవరి శక్తితో సువార్త ప్రకటించుట, ప్రీచింగ్ ద గాస్పెల్, పాసింగ్ ఆన్ ద మెసేజ్ ఇన్ ద పవర్ ఆఫ్ గాడ్ అండ్ ఇన్ ఫుల్ అష్యూరెన్స్. దేవుని ఆత్మ నిశ్చయతతో శక్తిగా వర్తమానం ప్రకటించడం, దాన్ని మనం ప్రార్థన ద్వారా అభ్యాసం చేయాలి. ప్రియుల
తీయని మాటలు ఉపయోగింపక అని అందుకే చెప్తున్నాడు. ఆ చాతుర్యం కాదు, జ్ఞానాతిశయం కాదు, తీయని మాటలు కాదు. జ్ఞానం కావాలనే వారి మీద జ్ఞానము, సూచక్రియలు కావాలనే వారి దగ్గర సూచక్రియలు కాదు కాదు కాదు. స్వార్థను, చాతుర్యము లేకుండా, చమత్కారము లేకుండా స్వార్థను ప్రకటించడానికి వారు కోరుకున్నారు. పేతురు 2వ పత్రిక మీరు వెళ్ళి చదువుకోండి. చమత్కారముగా కల్పించబడిన కథలను అనుసరించి కాక మేము తేటగా దేవుని శక్తిని స్వార్థ, దేవుని శక్తితో కూడిన స్వార్థ మీకు ప్రకటించాం, వాక్యం మీకు ప్రకటించాం అని దేవుడు దాసించారు. మనం చేసే పని స్వార్థ ప్రకటన, దాని పట్ల మనకు ఉండవలసిన భారం, దాని ఫలితం ఆత్మల సంపద. కొంతమందినైనా ప్రభు వైపు ఆకర్షించడానికి, సంపాదించడానికి మనం కూరుకుంటాం. కల్పనా కథలు కాదు, తీయని మాటలు కాదు. ఒకవేళ దృష్టాంతములు ఉపయోగించిన అవి అవసరమే, సహాయకరమే, కానీ అవి దేవుని శక్తిని కనుపరిచే దృష్టాంతములు. కొరింథీయులలో అదే చెప్తున్నారు. పునాది మీద కట్టబడ్డ పని నిలుస్తుంది. క్రీస్తే పునాదిగా సరైన స్వార్థ ప్రకటించి ఆత్మను సంపాదించడానికి ప్రభువు తన పనిలో ఉన్నవారిని, తన పనికి పిలువబడే వారిని సిద్ధపరచి బలపరుచుకుంటారు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, ఉదయకాలం ఇద్దరు దాసుల ద్వారా మాకు అనుగ్రహించిన వాక్య సత్యములను, మీరు అందించిన సందేశమును, మీరిచ్చిన ప్రోత్సాహమును మా కొరకు దీవించమని, సంఘమునకు ప్రతిఫలమిమ్మని, మిగతా కూడికలన్నింటిలో ఈ క్లాసెస్ ద్వారా ఈ పనిలో ఉన్న వారికి, అలాగే మీటింగ్స్ ద్వారా సంఘానికి క్షేమం కలుగుటకు సహాయం చేయమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున దీనులమని వేడుకొనుచున్నాము తండ్రి.